నమస్తే వెల్కమ్ టు బిజినెస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ సీతారాం ఏచూరి ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి భారతదేశ రాజకీయాలలో ఆయనకు మించిన నాయకుడు లేడు జూలకంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకులు మండిపాటు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను పెంచాలి గురుకులాలను తీసివేస్తే రేవంత్ రెడ్డికి అధోగతి పడుతుంది ఆర్ కృష్ణయ్య మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు 12,000 చెల్లించాలి అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఏఐటియుసి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సీతారాం ఏచూరి అకాల మరణం పట్ల సిపిఎం పార్టీ నాయకులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి ఆయన వ్యక్తి కాదు ఒక శక్తిగా భారతదేశ రాజకీయాలలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన విద్యార్థి దశ నుండే ఎత్తి జెండా దించకుండా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు కూర్చి పార్టీ కోసం పనిచేసిన నాయకుడు గొప్ప మేధావి మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త అని జూలకంటి రంగారెడ్డి అన్నారు. వామపక్ష ప్రజాతంత్రం లౌకిక శక్తులను కూడకట్టే విషయంలో భారతదేశ రాజకీయాలలో ఆయనకు మించిన నాయకుడు లేడని కొనియాడారు. మన దేశంలోనే కాక ప్రపంచంలోని కమ్యూనిస్టు ఉద్యమానికి ఎంతో తోడ్పాటును అందించిన వ్యక్తి సీతారాం ఏచూరి అని అన్నారు. అట్లాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం మార్క్సిస్టు ఉద్యమానికి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విచారణ వ్యక్తం చేశారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. సీతారాం ఏచూరి గారు భౌతికంగా ఇంత తొందరగా దూరం అవుతాడని చెప్పేసి ఊహించలేదు. అనారోగ్యానికి గురై కోలుకోలేక చనిపోవటం అనేది ఎవరు ఇవాళ ఊహించినటువంటి విధంగా ఏచూరి గారి యొక్క మరణం చూస్తా ఉన్నాం. సీతారాం ఏచూరి గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఇలా భారతదేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఆయన పోషించడం అనేది జరిగింది. ఆయన విద్యార్థి దశ నుండి కూడా ఎత్తున జెండా దించకుండా అనేక ఉద్యమాల్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అనేక విచ్ఛిన్నాలను కూడా తట్టుకొని ఎదుర్కొని పనిచేసినటువంటి నాయకుడు, గొప్ప మేధావి, మార్క్సిస్టు సిద్ధాంతకర్త. ఇవాళ వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల్ని కూడగట్టేటువంటి విషయంలో దేశ రాజకీయాల్లో ఆయన మించినటువంటి నాయకుడు లేడు. పార్లమెంటులో వారు మాట్లాడుతుంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన వైపు చూస్తూ ఆయన మాట్లాడేటువంటి విషయాలన్నీ గమనిస్తూ రాసుకునేటువంటి వాళ్ళు కోట్లాది మంది ప్రజలు కూడా టీవీల దగ్గర ఉండి చూసేటువంటి పరిస్థితి. మన దేశంలోనే కాదు ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఎంతో తోడ్పాటును అందించినటువంటిది చూసాం. మన పక్కనున్నటువంటి నేపాల్ దేశంలో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ఐక్యత లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మరి జరిగినటువంటి పరిస్థితి, ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏచూరి గారు జోక్యం చేసుకుని వాళ్ళందరినీ ఏకం చేసి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కూడా ఆయన తోడ్పడటం అనేది జరిగింది. ఆయన పెద్ద చదువులు చదువుకొని గోల్డ్ మెడలిస్ట్ కూడా. మరి ఆయన ఉన్నత చదువులు చదువుకున్నా ఆయన అటు ఉద్యోగంలో పోవాలనో లేకపోతే ఏదో సుఖం కొరకు సంతోషం కొరకు ఎన్నడూ ఆయన ఆలోచించలేదు. ఈ దేశంలో సమాజం రావాలి, దోపిడీ లేనటువంటి సమాజం అనేది రావాలి, ప్రజలందరికీ న్యాయం జరగాలని చెప్పి అది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతం ద్వారానే అది వస్తుంది అని చెప్పేసి సిపిఎం పార్టీలో ఆయన 3 టర్ములు ఇప్పటి వరకు కూడా ఆయన 3వ ఎన్నికై ఇప్పటి వరకు కూడా ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అగ్రనాయకులు సూర్జిత్ సింగ్ గారు, సుందరయ్య గారితో, జ్యోతి బస్ గారితో, బసవపున్నయ్య గారితో ఎంతో దగ్గరగా సాన్నిహిత్యంగా ఉంటూ కార్యకర్తలకు ఎంతో అభిమానం. కార్యకర్తలని ఎక్కడ వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా అనేక భాషలు వచ్చు కాబట్టి పేరు పెట్టి పిలిచేవాళ్ళు. బాగున్నానా ఏంటి అని చెప్పి అడిగేవారు. తెలుగు బిడ్డగా మరి దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర మరి పోషించినటువంటి నాయకుడు ఈ సమయంలో లేకపోవడం అనేది
చాలా నష్టం. గురుకుల బీసీ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నో అవసరాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్పేట విద్యానగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గురుకుల పాఠశాలను ఎత్తివేయాలని ఆలోచించి ఎంతో మంది మంత్రులు నేలకు రాలిపోయారని ఆయన అన్నారు. నేడు బీసీల ఓట్లతోనే సీఎం అయిన రేవంత్ రెడ్డి గురుకులాలను తీసివేసే క్రమంలో ఆలోచిస్తే తనకు కూడా అధోగతి పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను పెంచి విద్యార్థుల విద్యా బోధనకు తోడ్పడాలని ఆర్ కృష్ణయ్య హితవు పలికారు. ఆరు మంత్రి పదవులు వెంటనే బీసీలకు అదనంగా 6 మంత్రి పదవులు వెంటనే సమాన మేమెంతో బీసీలకు సమానంగా మంత్రి పదవులు ఇవ్వాలి. బీసీలకు వర్గంలో 6 మంత్రి పదవులు వెంటనే మంత్రి పదవులు 6 బీసీలకు మంత్రి పదవులు 6 వెంటనే బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే కేంద్రంలో మంత్రిత్వ శాఖను వెంటనే బీసీలకు మంత్రి పదవులు 6 వెంటనే మంత్రులలో గురుకులాలకు ఈరోజు మన నాణ్యమైన భోజనం పెట్టకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. అదేవిధంగా పాములు శుభ్రత లేక పాములు కలిసి అనారోగ్యం పాలై 36 మంది చచ్చిపోయారు. ఇప్పటికి 800 మంది హాస్పిటల్లో అనారోగ్యం పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ అయింది సద్యాన్నం పెట్టి. ఈ విధంగా ప్రభుత్వం గురుకులాలను కాలేజ్ హాస్టళ్లను ఎత్తివేయడానికి కుట్ర చేస్తుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. మీకు ఎత్తేసే దమ్ము ధైర్యం శక్తి లేదు. సవాల్ చేస్తున్నాం మేము ప్రజల తరఫున. ఎన్టీ రామారావు కూడా హాస్టల్ రద్దు చేయాలి ఎత్తేయాలని చూసాడు. చాదా కాదని సవాల్ చేస్తున్నాం మేము. విత్డ్రా అయ్యిండు. మీరు కూడా నిర్ణయాన్ని విత్డ్రా చేసుకొని ప్రపోజల్ ఏదైతే కొందరు ఆఫీసర్లు వాళ్ళు మంచి పోస్టులు కావాలని తప్పుడు సలహాలు ఇస్తారు ప్రభుత్వానికి. మంచి పోస్టులు ఇస్తే అక్కడ దండుకోవచ్చు, దోపిడీ చేయవచ్చు. లీడర్లు దోపిడీ చేస్తున్నారు, మేము ఎందుకు దోపిడీ చేయాలని కొందరు అధికారులు చేస్తారు తప్పుడు సలహా ఇచ్చిన వాళ్ళందరూ ఏమైనా జనార్దన్ రెడ్డిని దించేసినాం. రెవెన్యూ మినిస్టరు ప్రైవేట్ మెడికల్ క్యాపిటేషన్ ఫీజు కాలేజీలు పెడితే 3 నెలలు ఉద్యమాలు చేస్తే పరుగు పారిపోయాడు. తెలంగాణ రాష్ట్ర ఆటో క్యాబ్ ప్రైవేట్ మోటార్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 22-23 తేదీలలో కొత్తగూడెం జిల్లాలో జరిగే రాష్ట్ర 3వ మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బి వెంకటేశ్వరం పిలుపునిచ్చారు. నారాయణగూడలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో 20,000 కొత్త ఆటో పర్మిట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆటో క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచి ఓలా, ఊబర్, ర్యాపిడో ద్వారా అక్రమంగా నడుస్తున్న 2 వీలర్ వెహికల్స్ లను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమంగా తిరుగుతున్న బైక్లను విజయవంతం చేయండి. రాష్ట్ర ఆటో రిక్షా ఫెడరేషన్ మహాసభలు పరిష్కరించాలి. రవాణా రంగ కార్మికుల సమస్య వెంటనే పరిష్కరించాలి. రవాణా రంగ కార్మికుల సమస్య వెంటనే 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. తెలంగాణ ఆటో క్యాబ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ రాష్ట్ర వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ దాని రాష్ట్ర మహాసభలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఈ నెల సెప్టెంబర్ 22-23 తారీఖుల్లో జరుపుతున్నాము. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యల కోసం ఆ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారు, అదేవిధంగా ఏఐటీసీ జాతీయ నాయకులు కామ్రేడ్ విఎస్ బోస్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు గారు తదితర నాయకులు అక్కడ పాల్గొంటున్నారు. ఈ ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో
గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఒక్క డ్రైవర్ల సమస్య పరిష్కరించలేదు. పరిష్కరించకపోగా అనేకమైన ఆంక్షలు పెట్టి వేధించడం జరిగింది. అదేవిధంగా అనేక ట్యాక్సీలు పెంచి రోడ్ ట్యాక్స్ లాంటివి, ఫిట్నెస్ ట్యాక్స్ లాంటివి భారీగా పెంచి ఆటో డ్రైవర్ల, క్యాబ్ డ్రైవర్లను అడ్డుపెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల, రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని పత్రికా ప్రకటనలు, టీవీలలో కూడా ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా రవాణా రంగ కార్మికులకు గత 30-40 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరాము. వారు ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. అది ఇప్పటి వరకు అమలు కాలేదు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకించట్లేదు, స్వాగతిస్తున్నాం. కానీ దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 8 నెలలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. మేము మొన్న అసెంబ్లీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బొరబండ డివిజన్ వినాయక నగర్ లో శ్రీ హనుమాన్ టెంపుల్ సికింద్రాబాద్ ఎండోమెంట్ మధుబాబు సమక్షంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. హనుమాన్ టెంపుల్ చైర్మన్ గా పి ఆనంద్ కుమార్, కమిటీ మెంబర్స్ గా సుధాకర్, వి శకుంతల, ఎస్ శ్రీనివాస్ కుమార్, కె సతీష్ కుమార్, కె మాలతి, ఆనంద్ కుమార్ నియమించారు. వారు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహమ్మద్ అజరుద్దీన్, స్పోర్ట్స్ చైర్మన్ అసరుద్దీన్ సహకారంతో పదవి లభించిందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ షరీఫ్, మహమూద్, గౌస్, మహేందర్ యాదవ్, జగదీష్ గౌడ్, పూజారులు, పంతులు పాల్గొన్నారు. అందరూ जगदीश का आनंद जगदीश अंट
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో వారు స్పీకర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపుతున్నానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు మహిళలను కించపరచడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండు శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీరెడ్డి, సంధ్యారెడ్డి, పారిజాతం రెడ్డి, వరలక్ష్మి పాల్గొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి తోటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తున్నా అని చెప్పేసి మీడియా జరిగింది, మాట్లాడడం జరిగింది. 1,50,00,000 పైగా అంటే సగం జనాభా మహిళలుగా ఉన్నటువంటి మేము మహిళల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి దృశ్య స్పీకర్ గారికి వారిని ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల యొక్క హక్కులను కాపాడతాం, అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి రాజ్యాంగ పరంగా ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు సగం జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా అంటే తక్కువగా చాతగాని వాళ్ళగా ముద్రించే ప్రయత్నం ఇవాళ ఎమ్మెల్యే గారు చేసింది కాబట్టి వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న కూడా ఒక అంశం మాట్లాడారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బతకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు. అసలు టిఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు, పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారికి తెలియకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతున్నటువంటి ఆయన మహిళల్ని కించపరుస్తున్న విధానం గాని తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసము ఇక్కడ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళని గాని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విధానం పట్ల గౌరవ కేసీఆర్ గారు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ కేసీఆర్ గాని హరీష్ రావు గారు గాని ఈ విషయంలో స్పందించకపోతే వాళ్ళే మాట్లాడించినట్టుగా అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛందంగా మాట్లాడినట్టయితే మేము టిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం, పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే అసెంబ్లీలో ఉండి ఒక గౌరవ స్థానం ఎమ్మెల్యే స్థానంలో ఉండి మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి మేము మొన్ననే చూపించాము, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటామని చెప్పాం. మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ నాయకులకు. ఒకరేమో బస్సులలో ఎక్కి క్యాబరే డాన్సులు చేయండి అని చెప్పి మాట్లాడతారు, ఒకరేమో మహిళల్ని కించపరుస్తారు, ఒకరేమో మహిళలంటే చేతగాని వాళ్ళలాగా ముద్ర వేస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బుద్ధి రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల నుంచి వీళ్ళకు ఎదురు దెబ్బ తిరిగే అవకాశం ఉంటుంది. మహిళలు తిరగబడే రోజు ఆసన్నమైంది అని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ స్పీకర్ గారికి ఇలాంటి నాయకులు సమాజాన్ని గౌరవించలేని వాళ్ళు, సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే వాళ్ళు అసెంబ్లీలో ఉండే ఆస్కారం లేదు. కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బాలగంగాధర్ తిలక్ హిందువుల ఐక్యత గురించి వినాయక నవరాత్రులను నిర్వహించి హిందువులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి మహనీయుడని మన్సూరాబాద్ కార్పొరేటర్ నరసింహారెడ్డి కొనియాడారు. హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆటోనగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసి గణపతి పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆటోనగర్ వాళ్ళు ప్రతినిత్యం ఇక్కడికి వచ్చే ఆటో డ్రైవర్లకు ఇతరులకు ప్రతిరోజు 5 నుండి 6,000 మందికి నిత్య అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. मुझे कर दिया दर्शन दिया और
वीडियो సీరియల్ ప్రకారంగా రావాల్సిందిగా కోరుతున్నాము. అసోసియేషన్స్ వారు ముఖ్యంగా మా ఆటోనగర్కి సంబంధించినటువంటి అందరూ కూడా ఈరోజు నవరాత్రి ఉత్సవాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో అన్ని చోట్ల కాలనీలలో కాకుండా ఇక్కడ కార్మికులకి నిత్యం పని చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి రాత్రిపూట స్టే చేసుకునే వాళ్ళందరూ కూడా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు వాళ్ళకి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లారీ అసోసియేషన్ వాళ్ళు ఎక్కడెక్కడనో ఒక్కొక్క రోజు ఇంటికి నెల రోజులు కూడా ఇంటికి పోని వాళ్ళు ఉంటారు, పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వారందరినీ కూడా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మొదటి పూజ చేసుకునేది వినాయకునికే. ఆ వినాయకుని పూజలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళని ప్రసాదంలో భాగస్వామ్యం చేసినటువంటి ఈ ఆటోనగర్ లారీ సప్లయర్స్ అసోసియేషను భక్తులకు అందరికీ సేవ చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ దేశంలో ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ దేశం బాగుండాలి, ఈ దేశాన్ని ఎవరు మళ్ళీ బానిసత్వం పోకుండా ఉండాలని చెప్పేసి ఆనాడు 100 సంవత్సరాల క్రితం బాలగంగాధర్ తిలక్ అందరినీ ఏకం చేసేసి సామూహిక నిమజ్జనాలు సామూహిక పూజల పేరిట దేశంలో ఉన్నటువంటి హైందవ సోదరులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వతంత్ర పోరాటంలో ఐక్యతం చేసినటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలని మళ్ళా భావి తరాల వారికి రాబోయేటువంటి మన పిల్లలకి మన తరాల వారికి కూడా ఈ వినాయక నిమజ్జనాలు ఇట్లుంటాయి, బతుకమ్మలు ఇట్లుంటాయి, నవరాత్రి ఉత్సవాలు దసరా ఉత్సవాలు ఇట్లుంటాయని చెప్పే విధంగా ముందుకు సాగే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజులలో రాబోయే రోజులలో మీరు కూడా చూస్తుంటారు, గతంలో చూస్తున్నారు బంగ్లాదేశ్ లాంటి పాకిస్తాన్ లాంటి దేశాలలో హిందువులు కనీసం బతకలేని పరిస్థితికి వచ్చింది. హిందువులు బొట్టు పెట్టుకుంటేనే కనీసం బంగ్లాదేశ్లో చంపేసే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రపంచం మొత్తం కూడా ముస్లింలు క్రిస్టియన్లు దేశాలు ఉన్నాయి, కానీ హిందువులందరికీ కూడా ఒక పండుగ చేసుకునేదన్నా ఓ విగ్రహం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీతారాం ఏచూరి ఆయన వ్యక్తి కాదు, ఒక శక్తి. భారతదేశ రాజకీయాలలో ఆయనకు మించిన నాయకుడు లేడు, జూలకంటి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలి. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకులు మండిపాటు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను పెంచాలి. గురుకులాలను తీసివేస్తే రేవంత్ రెడ్డికి అధోగతి పడుతుంది. ఆర్ కృష్ణయ్య. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు 12,000 చెల్లించాలి. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ఏఐటియుసి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్. లక్ష్మణ సమాజ్ అయితే. నమస్కారం.